వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 రామగుండం పోలీస్ కమిషనరేట్ లో 2 సీనియర్ మావోయిస్ట్ కాడర్ మా దగ్గర సరెండర్ చేశారు. ఆంతరం లచ్చన్న అలియాస్ గోపన్న వాళ్ళు స్టేట్ కమిటీ మెంబర్ బస్తర్ ఏరియాలో పనిచేశారు. మెయిన్గా టెక్నికల్ టీంలో ఉండి నేర్చుకుంటే ఆర్మరీ గురించి అన్ని విషయం ఈ టీంకి హెడ్ చేసేవాళ్ళు ఆత్రం లచ్చన్న. నేటివ్ ప్లేస్ వాళ్ళకి మంచిర్యాల డిస్ట్రిక్ట్. అదేవిధంగా వాళ్ళతో సహా వాళ్ళకి వైఫ్ అన్కుబాయి వాళ్ళు కూడా డివిజనల్ కమిటీ మెంబర్గా సేమ్ టెక్నికల్ టీంలో పనిచేసేవాళ్ళు. ఇద్దరు ఈరోజు మా దగ్గర సరెండర్ చేస్తున్నారు. వాళ్ళకి మెయిన్ కారణం ఆరోగ్యం మంచి లేకుండా, తర్వాత ఒక విప్లవ విచారధారతో వ్యతిరేకత చాలాసార్లుగా ఉండి డెకెట్స్ వరకు అక్కడ ఉండి ఆల్మోస్ట్ 30 years ఉండి వాళ్ళు చూశారు. ఆ ఐడియాలజీకి పబ్లిక్ సర్వీస్కి ఉద్దేశ్యం ఏం లేదు. వాళ్ళు కూడా బాగా కష్టపడి ఒక స్ట్రగల్ చేసి బయట మన దగ్గర వచ్చారు. మనము కూడా కంటిన్యూస్గా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, లోపల ఉన్న యూజీ కాడర్లో ఉన్న అందరి కోసం మా వైపు ప్రభుత్వం వైపు చాలా మంచి రీహాబిలిటేషన్ పాలసీ డెవలప్ చేయడం జరిగింది. మన దగ్గర సరెండర్ చేసిన వాళ్ళకి అన్ని విధంగా వాళ్ళకి సెటిల్ చేసుకోవడానికి మనము ప్రయత్నం చేస్తున్నాము. మన వైపు తర్వాత సివిల్ అడ్మినిస్ట్రేషన్ వైపు కూడా మనము ఎఫర్ట్ చేసి వాళ్ళకు అన్ని సౌకర్యం ప్రొవైడ్ చేసి ఒక స్మూత్ సివిల్ లైఫ్లో ఉండడానికి అన్ని సౌకర్యం మేము సరెండర్ చేసిన కాడర్కి ప్రొవైడ్ చేస్తాము. ఈరోజు సరెండర్ చేసిన కాడర్కి రివార్డ్ అమౌంట్ కూడా ఇప్పుడే మీ ముందు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది. మీ మాధ్యమంతో నేను అందరు యూజీ కాడర్కి రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు ఎవరెవరికి ఇక్కడ రెసిడెన్స్ ఉంటే సరెండర్ చేయండి. తప్పకుండా మీకు న్యాయం అవుతుంది. ప్రభుత్వం వైపు పోలీస్ వైపు మీకు అన్ని విధంగా మేము సహకారం చేస్తాం. మా అనారోగ్య సమస్యతో తర్వాత అక్కడున్న నాయకత్వం కూడా ఆరోగ్య సమస్యలు పట్టించుకోకపోవడం, ఇవన్నిటితో మేము ప్రభుత్వం ముందు జనజీవన సేవంతులో కలవాలనుకొని ఇక్కడికి వచ్చినాము. అట్లా ఆరోగ్యంతో మాకు ఆరోగ్యం క్షీణించలేదు. కావాలని ప్రభుత్వం పెట్టినాం. అందుకోసం మేము ఇక్కడ చదవడానికి ఇక్కడికి వచ్చినాం. అక్కడ పాటిలా ఉన్నాం కూడా చాలా దొరుకుతలేదు. ఆరోగ్యం చనిపోతాం గుర్తుంటారు చాలా మంది నాయకత్వం పట్టించుకుంటారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.